పాలకుర్తిలో ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నామని, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను ఇరికించాలనుకుంటున్నారని తెలిపారు ఎర్రబెల్లి. ఇక నన్ను జైలుకు పంపించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. జైలుకు పోతా కానీ పార్టీ మారనన్నారు ఎర్రబెల్లి. మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు దొరికారు, అనంతపూర్ లో జైలు దొరికారు, వరంగల్ జక్రుద్దీన్ ల్యాండ్ మీద దొరికారు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళీ బెదిరిస్తాను, నేను ఎలానో ఇరికేని పోయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. నేను ఒక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు ఇస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద అధైర్యపడకండి, ఇటు పోతాడని కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మాత్రమే చూస్తాను అనుకో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటండి రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది.